భారతదేశంలో కోట్ల కోట్లు పడగలెత్తి ఇక్కడ మతరాజ్యాలు స్థాపించడానికి శత్రు దేశాలతో జట్టు కట్టి ఇక్కడ ప్రజల ప్రాణాలు తీసే కార్యకలాపాల్లో పాలు పంచుకుని విషయం తెలిసాక పారిపోయి విదేశాల్లో దాక్కుంటూ ఇక్కడికి రాకుండా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా తప్పించుకుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలతో కుమ్మక్కైపోతున్నటువంటి వాళ్ళ ఆస్తుల స్వాధీనం అన్నటువంటిది, శత్రు ఆస్తుల స్వాధీనం అన్నటువంటిది శరవేగంగా జరుగుతుంది. మోడీ గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు సెల్ ఓవర్ 2.91 lakh enemy property shares in 84 companies. Assets left behind by people who have taken citizenship of Pakistan and China mostly between 1947 and 1962 are called enemy property. In the first tranche, the government is looking to sell about 1.88 lakh shares in 20 companies and has invited bids from 10 categories of buyers. ఇది ఇప్పుడే శత్రువులు కాకుండా 1947 నుంచి 62 మధ్యలో చైనా యుద్ధానికి ముందు భారత్లో ఉండి ఇక్కడ ఆస్తులు సంపాదించి ఇక్కడ డబ్బులు మన వీటిట్లో పెట్టి ఇది షేర్ మార్కెట్లో పెట్టి పారిపోయినటువంటి వాళ్ళ షేర్లను సీజ్ చేశారు. ఆ షేర్లను ఇప్పుడు భారత ప్రభుత్వం అమ్మి తద్వారా దాదాపుగా 2.91 లక్షల కోట్ల రూపాయలు తీసుకునేటటువంటి పరిస్థితి 84 కంపెనీల్లోని షేర్లను అమ్మబోతోంది.